ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే అని ఇక్కడ దేవుడు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ, ఆయన మహిమ తన ప్రజలైన ఇశ్రాయేలుతో ముడిపడి ఉన్నాయి. వారి పాపాల మూలంగా వారు శాశ్వతంగా నశించిపోవటము దేవుని యొక్క ఉద్దేశము కాదు. అట్లా దేవుడు జరగనీయుడు. ఈ నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనములు మనము పరిశీలించినట్లయితే ఇక్కడ మోషేతో యెహోవా అంటున్నాడు. యెహోవా ఏమని అంటున్నాడు? నేనే యెహోవానని మోషేతో అంటున్నాడు దేవుడు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నేను అమిత శక్తి గల దేవునిగా ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అనే నా పేరున వారికి నన్ను బయలుపరచుకోలేదు అని అంటున్నాడు. ఎందుచేతంటే అక్కడ వారు దేవుడు వారి పట్ల చేయ అద్భుత కార్యములను వారు ఎరుగుదురు గనక ఆయన నామమున ఆయన బలపరచుకోలేదు. యెహోవా అనే పేరుకు తన ప్రజల దాస్య విముక్తికి ఉన్న సంబంధాన్ని ఆయన బయలుపరిచాడు. యెహోవా తన వాగ్దానాలను నమ్మకంగా నెరవేర్చేవాడు అని వారికి తెలియజేశాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.